హైదరాబాదు ప్రజలంతా హైడ్రా ఉండాలి, హైడ్రాతోనే మాకు న్యాయం జరుగుతుందని అంటుర్రట. ఉదికు షెయి సర్కారీ వడిలోకి వచ్చినాక అడ్డమైన హైడ్రాను పట్టుకొచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి పేద ప్రజల ఇండ్లను ఏం లేకుండా కూలగొడుతుండ్రని అంటుంటే ప్రజలే హైడ్రాను కోరుకుంటున్నారని ఎవరన్నారంటారా? మీరే చూడు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఔటర్ రింగ్ రోడ్ దాకా మా పరిధి దాదాపు 2300 చదరపు కిలోమీటర్లు 1.6 లక్షల మంది జనాభా ఉంటారు. హైడ్రా జోన్, హైడ్రా ఏరియాస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా 1.6 లక్షల దాకా ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మీరు చూస్తే ఆల్మోస్ట్ 35 to 40% పాపులేషన్ హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్. సో బట్ ఏదైనా కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సో ప్రజలు బాగా ఏదైతే కనుక ట్రస్ట్ విశ్వాసం హైడ్రా మీద పెట్టుకున్న దానికి మేము కూడా అందరం కృతజ్ఞతగా ఉన్నాము. మేము తప్పకుండా మా వైపు నుంచి మా స్థాయి శక్తుల ఎంత చేయగలుగుతో అంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నరా హైడ్రా పెబ్బా రంగనాథ్ సార్ ఏమంటుండో, హైడ్రాను మొత్తం ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా మా శాతనైన కాడికి పనులు చేసుకుంటా వస్తున్నామని చెప్పుకరా. బట్టి అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఉదికు హైడ్రా వచ్చుడేమో కానీ కడుపు మాడుచుకొని కాయకష్టం చేసుకుంటా నిల్వనీడా చేసుకుంటే బుల్డోజర్లను పెట్టి మాకు ఉన్న గూడు ఏం లేకుండా నేలకు వట్టియే పడితేరని ఉదికు పేదలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్టు గానొస్తుందా? నివద్దనేమి హైడ్రా చెరువులు చెరబట్టి కుంటలు గూడిపేసిన వాళ్ళ కూసాలు కదిలిస్తే మొదలు పోయి మీరు ఒక పని చెయ్యండి. పెద్ద పెద్ద లీడర్లు ఎకరాలకు కబ్జాలు పెట్టి బంగ్లాలు భవంతులు లాబట్టి బాగా ప్రభుత్వ భూములు వాళ్ళ అయ్యాల జాగీర్లైనట్టు కబ్జాలు పెట్టిరట. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపినట్టే వాళ్ళ ఇండ్ల మీదకి కూడా పంపి మీరు ఏదో సాటుకోండ్రి, అట్లా చేయకుండా మమ్ముల చూడుండ్రి మా అందం చూడుర్రి అన్నట్టు పేదల ఇండ్లు కూలగొట్టి మేం సర్కారు భూములు చెరబట్టకుండా ఆపుతున్నామని ఏతలకు చెప్పుకునేందుకు మీకు శాతనైతే ఎంతో మంది లీడర్లు అడగోలుగా స్కాములు చేసి భూములు కబ్జాలు పెట్టి కూర్చున్నారట. అసొంటోళ్ళ భాగోతం బయట పెడితే మీ హైడ్రా అస్సలు పనిచేస్తుందని అప్పుడు మీరన్నట్టే ప్రజలు హైడ్రా కావాలని కోరుకుంటారంటూ ఈ ముచ్చటిన్నోళ్ళు.